అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీ విని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. వాషింగ్టన్ డీసీని శత్రు దుర్భేద్యంగా మార్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ డొనాల్డ్ ట్రంప్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా 2 బైబిళ్లను ఉపయోగించనున్నారు. ఒకటి ట్రంప్కు తన తల్లి ఇవ్వగా మరొకటి లింకన్ బైబిల్. అమెరికా ప్రెసిడెంట్ చేసే ప్రమాణంలో 35 పదాలతో ఉండనుంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అందులో తన వాగ్దానాలను మళ్లీ పునరుద్ఘాటించారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తానని అన్నారు. ప్రజలు చెల్లించే ట్యాక్సులు, ద్రవ్యోల్బణం తగ్గిస్తానని అన్నారు. ధరలు తగ్గిస్తానని, ప్రజల జీతాలు పెంచుతానని ట్రంప్ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజున 100 కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయాలని యోచిస్తున్నారు. వీటిలో సరిహద్దు భద్రత, ఇంధన విధానాలు, ఇతర ప్రధాన సమస్యలుంటాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బైడెన్ తీసుకున్న నిర్ణయాలతో ట్రంప్ ఎలాంటి మార్పులు చేస్తారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, లారా బుష్ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. 1985 తర్వాత తొలిసారి క్యాపిటల్ హిల్ భవనంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ రోటుండా లోపల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార వేదికను మార్చారు. భారీ భద్రత నడుమ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ట్రంప్ ప్రమాణం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 18న అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్లో అంబానీ దంపతులు పాల్గొననున్నారు. ఈ విందుకు రావాలంటూ దాదాపు 100 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ జాబితాలో భారత్ నుంచి అంబానీ దంపతులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీ విని ఎరుగని స్థాయిలో భద్రత ఏర్పాట్లు జరిగాయి. ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. డ్రోన్లతో గగనతలంలో నిఘా కట్టుదిట్టం చేశారు.